చూడండి, ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా చేస్తున్నాను. ఇవి సేమియాలో కావాల్సిన ఐటమ్స్. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను కదా అలా. నెక్స్ట్ ఇవి చిన్న కట్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీ, టమాటోస్, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. వాటర్ 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్. ఇప్పుడు సేమియా తయారు చేసుకున్న విధానం చూపిస్తాను చూడండి. స్టవ్ వెలిగించి నేను కడాయి పెట్టుకున్నాను, హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంతో రెండు వేసాను. ఇది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి వేసుకుందాం, పోపు దినుసులు. ఇవి పోపు దినుసులు ఎప్పుడు మమ్మీ తయారు చేసి పెట్టేది. అన్ని మిక్సింగ్, జీలకర్ర, ఆవాలు, ఇవి శనగపప్పు, ఇవి మినపప్పు, పొట్టు మినపప్పు, ఇవి వేసుకుందాం. కొన్ని చూడండి, ఇవి వేస్తున్నాము. స్పూన్ వేద్దాము. ఇవి పొట్టున్నాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ వేస్తాను. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. కలర్ చేంజ్ అంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను అంతా. నేను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇంట్లో కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు గ్రీన్ చిల్లీ అవి వేసుకుందాం. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నేను గ్రీన్ చిల్లీ, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా. కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. టమాటోస్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఇది మా మమ్మీ స్టైల్లో చిన్నప్పటి నుంచి నాకు ఇలానే వేసుకుంటుంది సేమియా. ఇది టేస్ట్ బాగానే ఉంటుంది, మమ్మీ చేస్తుంది. ఎలా చేసిందో నేను అలానే చేస్తున్నాను సేమియా. ఇప్పుడు చాలామంది చాలా విధంగా చేస్తున్నారు, కాకపోతే ఇది మమ్మీ నాకు చిన్నప్పటి నుంచి ఎలా చేస్తుందో నేను అలానే చూపిస్తున్నాను. టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకుందాం. టమాటోస్ సాఫ్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా, 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటాయి వాటర్. 1 జగ్ వాటర్ అవి వేసుకుంటున్నాను. నేను చేసే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 5 మెంబర్స్ తినేది. 5 కోసం చేస్తున్నాను. 5 మెంబర్స్ కోసం చేస్తున్నాను. ఇలా బాయిల్ అవుతుంది కదా, దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చిన్న స్పూన్ అయినా కానీ సాల్ట్ ఎక్కువ ఉంటుంది దీనికి. సాల్ట్ ఏమవుతుంది నాకు కూడా. సాల్ట్ అయితే చాలా సాల్ట్గా ఉంటుంది. మీ టేస్ట్ బట్టి వేసుకోండి. ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను అంతే. ఒకసారి మిక్స్ చేసేసి దీని మీద మూత పెట్టేద్దాం. ఈ వాటర్ అంతా బాయిల్ కావాలి. దాని మీద మూత పెట్టేసి బాయిల్ చేస్తున్నాను. అది మంచిగా బాయిల్ అయిన తర్వాత సేమియా యాడ్ చేసుకుందాం. చూడండి, మంచిగా వాటర్ అంతా బాయిల్ అయింది మంచిగా. ఇప్పుడు సేమియా వేసుకుందాం. తీస్తాను. ఇప్పుడు సేమియా యాడ్ చేసుకుంటున్నాను. ఈ బాక్స్తో నేను సేమియా యాడ్ చేసుకుంటున్నాను. క్వాంటిటీ ఇది 1/2 kg మైన ఉండొచ్చు అనుకుంటున్నాను. 1/2 kg వరకు ఉండొచ్చేమో. ఇది గ్రామ్స్, నాకు దగ్గర కొలతలు చేసుకోవడానికి ఏం లేదు. ఓకే, ఈ బాయిల్ చేసుకునే వాటర్లో వేసేసుకుందాం.
సేమే కాబట్టి ఇవి గట్టిగా అంటే మిక్స్ అవ్వవు, మనం తిప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా వేసిన తర్వాత తిప్పవచ్చు. ఇంకా కావాలంటే వేసుకుందాం. ఓకే, మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు. నాకు తెలిసి కొంచెం పట్టిపోయాను, సేమియాలు కొంచెం వేసుకోవాలి. ఇంకొన్ని వేసుకుంటున్నాను, మళ్ళీ కొంచెం వాటర్ ఎక్కువ అనిపించాయి అందుకనేసి. ఒకసారి మిక్స్ చేసుకొని దీని మీద లిడ్ పెట్టేసుకుందాం. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలా వాటర్ వేసుకున్నాం కదా, ఒకసారి దీని మీద మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మీడియం హైలో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా హై ఫ్లేమ్లోనే ఉంది. మీడియంలో పెట్టేసుకొని 5 minutes కుక్ చేసుకుందాం. 5 minutes అయిపోయిందో ఒకసారి తీసి చూస్తాము ఎలా వచ్చిందో. ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇదంతా. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 1 second పాటు మూత పెట్టేసి వదిలేద్దాం. 1 second అయిపోయింది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, ఇది 5 minutes దాకా ఇలానే పెట్టేసి తర్వాత తింటే బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది సేమియా. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.